వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యానే చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. గ్యాస్ట్రిక్, థైరాయిడ్, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు పెడుతుంది. మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని ముగిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఆ శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్తాడు. అయితే ఉద్యోగంలో మార్పు చేయాలనుకునే వారికి, ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. వ్యాపార వృద్ధి బాగుంటుంది. వ్యాపారం రొటేషన్స్ బాగుంటాయి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు కొంతకాలం వేచి ఉండడం అని చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్నే సక్రమంగా నిర్వర్తించుకోవడం చెప్పదగిన సూచన. నేలకు సంబంధించింది, అలాగే పౌల్ట్రీకి సంబంధించి, చిరుధాన్యాల వ్యాపారాలకు సంబంధించి, కిరాణా కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఫుడ్కి సంబంధించింది ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే కొంతమంది బురద చల్లే వాళ్ళు ఉంటారు. వారి మాటలు ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం చెప్పదగినది. ఎందుకంటే ఒక చోట మంచి ఉన్నప్పుడు ఇంకో చోట చెడు కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, అలాగే బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి. అలా కుదిరిన పక్షంలో ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయని ఒక 11 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ మీకు కుదిరినప్పుడల్లా ధ్యానం చేసి ముందుకు వెళ్ళండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలుగుతాయి. H1B వీసా, గ్రీన్ కార్డ్, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొంతమంది విదేశాల నుండి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు. లేదా పరీక్ష వాయిదా పడడం కానీ, లేదా మార్కులు తగ్గి బ్యాక్ ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దైవానుగ్రహం తోడుండాలి, మన కష్టం మన పడాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగండి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ, బుధవారం నాడు కానీ బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.